నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. వివేకా మర్డర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఈ మర్డర్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎవరి కోసం చేయించారు అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ కేసు మాత్రం ముందుకు పోవట్లేదు. ఈ కేసు ముందుకు పోకపోవడానికి కారణం సిఐ శంకరయ్య అంటున్నారు. అసలు ఈ సిఐ శంకరయ్య ఎవరు, వివేక హత్య కేసులో ఈయన పాత్ర ఏంటి, ఈయన్ని రోజు డిస్మిస్ చేసినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. సో మరి ప్రభుత్వం ఇతన్ని ఎందుకు డిస్మిస్ చేయాల్సిన అవసరం వచ్చింది, అలాంటి విషయాలన్నీ ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, ఎట్టకేలకు ఈ రోజు సిఐ శంకరయ్య డిస్మిస్ అయ్యారు అంటున్నారు. ఎప్పుడైతే హత్య జరిగిందో అప్పటి నుంచి కూడా రకరకాల ఆరోపణలు ఆయన పైన వస్తూ ఉన్నాయి. ఇప్పుడైతే డిస్మిస్ చేశారు. ఇలా డిస్మిస్ చేశారో లేదో అలా వైసీపీ రెడ్ బుక్ రాజ్యాంగం అంటుంది, కావాలని చేశారు అంటుంది. ఏంటి అసలు ఎలా చూడొచ్చు, వైసీపీ ఎందుకు దీనిపైన రియాక్ట్ అవుతుంది? అంటే సిఐ శంకరయ్య గురించి మాట్లాడాలంటే కొంచెం నాకు భయం పుడుతున్నది. ఎందుకు అంటే ఒక సిఐ స్థాయిలో ఉండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నోటీస్ పంపించాడు. అందుకనే నాకు సీఎం స్థాయి వ్యక్తికే నోటీస్ పంపించాడు అంటే మరి నాలాంటి వాళ్ళు భయపడాలి కదా. అందుకనే భయం పుడుతున్నది. సిఐ శంకరయ్య మళ్ళీ వచ్చి చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటి అంటే, ఆ టైంలో మర్డర్ జరిగిన వివేకానంద రెడ్డి మర్డర్ జరిగిన టైంలో పులివెందుల సిఐగా శంకరయ్య ఉన్నాడు. ఈ శంకరయ్య ఏం చేశాడంటే, మర్డర్ జరిగింది, మర్డర్ జరిగిన విషయం శంకరయ్యకి తెలియకపోవచ్చు. శంకరయ్య ఆ మర్డర్ జరిగిన తర్వాత వచ్చి అక్కడ మొత్తం ఫినాయిల్ వేసి రక్తం కడుగుతుంటే, ఆ రక్తం మళ్ళీ స్మెల్ రాకుండా సెంటు కొడుతుంటే చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త చేయండి అని చెప్పాడు. అందుకని ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందర చెప్పారు, ఎన్నికల తర్వాత కూడా, అంటే రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత కూడా అసెంబ్లీలో కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత నువ్వు మామూలుగా ఏదన్నా దొంగ పని చేసావు అనుకో, సిగ్గుతో తలదించుకొని ఉండాలి. అందులోనూ పోలీస్ అధికారి అయ్యుండి అప్పట్లో అధికారంలో ఉన్న వ్యక్తికి, ఆ కడప ఎంపీ కావచ్చు, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరినీ కాపాడటానికి నువ్వేం చేసావు? న్యాయాన్ని 6 అడుగుల గొయ్యి తీసి పాతేసావు. సాక్ష్యాధారాలు లేకుండా చేయటం అంటే న్యాయాన్ని, ధర్మాన్ని, సత్యాన్ని చంపేసినట్టు. అయితే సాక్ష్యాధారాలు తారుమారు చేశారు అని చెప్పి చంద్రబాబు గారు అన్నారు. నా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం వాటిల్లింది అని చెప్పి పరువు నష్టం కేసు నోటీసులు ఆయన పంపించడం జరిగింది. అంటే ఎలా చెప్పగలిగారు బాబు గారు మాత్రం? కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఏంటి అంటే ఇదే శంకరయ్య సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడో తెలుసా? లేదు, నాకు బెదిరించారు, నేను అందుకని వాళ్ళు సాక్ష్యాలు ఆధారాలు చెరిపేసేటప్పుడు నేను అక్కడ ఉన్నా కానీ నేను బయట చెప్పలేదు, నన్ను బెదిరించారు అని చెప్పాడు. వెరీ గుడ్ శంకరయ్య, నువ్వు పోలీస్ అధికారివి కదా, నువ్వు ఇదే స్టేట్మెంట్ని మాకు ఏదైతే చెప్పావో ఇదే స్టేట్మెంట్ని మేజిస్ట్రేట్ ముందు కూడా చెప్పాలి అని చెప్పి పోలీసులు ఈ సిఐని తీసుకెళ్ళి జడ్జి ముందర ప్రవేశపెట్టారు. జడ్జి ముందుకు రాగానే ఏం చెప్పాడంటే, నేను అటు చెప్పలేదు సార్, నా మీద ఎవరు ప్రెషర్ తేలేదు సార్ అని చెప్పాడు. అంతకుముందేమో రిటర్న్ స్టేట్మెంట్ ఉంది. తర్వాత వెళ్ళి ఇదే జడ్జి దగ్గర చెప్పబోయా అంటే, జనరల్గా ఏంటి అంటే అతను సిఐ స్థాయి వ్యక్తి కాబట్టి కేసు పెట్టాల్సింది సిఐఏ. ఏ జరిగినా ఇన్ ది నేమ్ ఆఫ్ సిఐఏ జరుగుతూ ఉంటుంది. కీలకమైన వ్యక్తి కాబట్టి అతన్ని అంటే ఒక నేరస్తుడిగా చూడలేరు కదా సాటి పోలీసులు కూడా. అందుకని నువ్వు ఆ రోజు నువ్వు అక్కడే ఉన్నావు కదా, నువ్వు వచ్చి చెప్పు అంటే అతను చెప్పి వాళ్ళ దగ్గర ఒకటి చెప్పి జడ్జి దగ్గర ఇంకోటి చెప్పి ప్లేటు ఫిరాయించాడు. ఒకటి, సాక్ష్యాలు ఆధారాలు తారుమారు చేయడం తప్పు. 2, ప్లేటు ఫిరాయించటం అంటే పోలీసు అధికారిగా బాధ్యత గల పొజిషన్లో ఉండి తప్పుడు సాక్ష్యాలు చెప్పటం. చెప్తారా ఎవరన్నా? ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పాడు. అందులో తప్పేముంది?
ఇందులో నీ పరువుకి ఏం భంగం కలిగింది? నీ పరువుకి, శంకరయ్య పరువుకి ఏం భంగం కలిగింది? కానీ ఇప్పుడు అది అలా వెళ్ళట్లేదు సార్. నేను సాక్షాత్తు సీఎం గారికే నోటీసులు పంపించడం ద్వారా కక్ష కట్టి నన్ను అరెస్ట్ చేశారు అన్న ప్రచారమే ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అతనికి సంవత్సరంన్నర నుంచి అతన్ని విఆర్లో పెట్టారు. అతనికి ఏం పోస్టింగ్ ఏమి ఇవ్వాల. నీకు సాక్ష్యాలు మర్డర్ కేసులో సాక్ష్యాలు ఆధారాలు తారుమారు చేసిన వాడికి పోస్టింగ్ ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. అతను రేపో ఎల్లుండో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతాడు. చేరితే మరి పులివెందుల జెడ్పీటీసీ టికెటో ఏదో ఇస్తారు. ఏదన్నా కానీ అతను రాజకీయ లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి ఏ పార్టీలో అయినా చేరచ్చు, మనకేం అభ్యంతరం లేదు. ఇక్కడ విషయం ఏంటి అంటే, నువ్వు సాక్ష్యాలు ఆధారాలు వాళ్ళు చెరిపేస్తుంటే చూసావా లేదా అనేదే ప్రధానమైన ఇష్యూ. నేను చూశాను అని నువ్వే పోలీసులకి చెప్పావు కదా, నువ్వే పోలీసులకి స్టేట్మెంట్ ఇచ్చావు కదా, వాళ్ళందరూ బెదిరిస్తున్నారని కూడా చెప్పావు కదా. ఆ తర్వాత నువ్వే మాట మార్చావు కదా. దాని పర్యవసానమే ఇవన్నీ. ఒక డిసిప్లిన్డ్ పోలీస్ ఫోర్స్ అంటే డిసిప్లిన్డ్ ఫోర్స్. డిసిప్లిన్డ్ ఫోర్సులో ఉద్యోగం చేస్తూ తప్పుడు పనులు చేసి ఆ తప్పుడు పనులని ముఖ్యమంత్రి బయట చెబితే నువ్వు ముఖ్యమంత్రికి నోటీసు పంపించావు అంటే నువ్వెంత కరోడావి, నువ్వు ఎంత అంటే ఇదివరకు చెప్తుంటారు కదా, అంటే పబ్లిక్లో చెప్పకూడదు కానీ ఏ పని పడితే ఆ పని చేసేవాళ్ళని ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఇప్పుడు ఈరోజు ఏమైంది, నీ ఉద్యోగం పోయింది. నువ్వు సిఐగా ఉంటే నువ్వు డిఎస్పీ అయ్యేవాడివో, ఏదన్నా మళ్ళీ ఎవడొకడు వచ్చితే అంటే ఎవడొకడంటే మళ్ళీ వాళ్ళే ఏమన్నా వస్తే నువ్వేదన్నా ఇంకా ప్రమోషన్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో హెల్ప్ చేసావు కదా బాబాయ్ మర్డర్లో. అటువంటిది నువ్వేం చేసావు? సాక్ష్యాలు ఆధారాలు తారుమారు చేయటమే కాకుండా ముఖ్యమంత్రికి నోటీస్ ఇచ్చావు. ఈ శంకరయ్యకి ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి దగ్గర సంబంధం ఉంది అని ఎట చెబుతారండి? మీరు అనొచ్చు కదా, ఇవాళ సాక్షిలో వార్త చదివితే చెప్పచ్చు. లేకపోతే ఒక సిఐని ప్రభుత్వం సస్పెండ్ చేస్తే ఇంత పొడుగు వార్త రాస్తారా? సంబంధం లేకుండా, వాళ్ళ మనిషి కాకపోతే. అందుకని శంకరయ్య జగన్మోహన్ రెడ్డి కోవర్టు. మేడం, ఇప్పుడు వైఎస్ వివేక హత్య కేసులో నా పైన నిందలేశారు, నాకు ప్రమోషన్ రాకపోయినా కూడా వచ్చింది అని ప్రచారం చేశారు. ఇదేంటి అని చెప్పి నోరు తెరిచి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు నా పోస్ట్ ఊస్టింగ్ అయింది ఈరోజు అని చెప్పి స్వయంగా శంకరయ్య మాట్లాడటం జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఈరోజు సార్ అన్నట్టు వైసీపీ ఆయన సైడ్ స్టాండ్ తీసుకొని రెడ్ బుక్ రాజ్యాంగం అని అక్రమంగా ఆయన్ని పోస్ట్ తీసేశారు, డిస్మిస్ చేశారు అని ప్రచారం చేయడం, మరి ఇది ఎలా చూడొచ్చు అంటారు? చాలా నిజాయితీ పోలీస్ ఆఫీసర్ ఆయన. ఇందాక సాక్షి వాళ్ళు రాశారు పాపం. అంత నిజాయితీ ఆఫీసరు ఇలాగా ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద ప్రచారం చేశారట. అంటే ప్రమోషన్ వచ్చింది అతనికి అక్రమంగా, అంటే వచ్చిందని చెప్పటం వల్ల ఆయన మానసికంగా చాలా బాధపడిపోయాట. ఇప్పుడు 2 సార్లు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడండి సిబిఐ ముందు కదా. ఒకసారి ఏం చెప్పాడు, నేను ఆ రోజు చెప్తే కనుకైతే నోరు విప్పే హత్య అని రాష్ట్రంలో అల్లర్లు జరుగుతాయని నేను చెప్పలేదన్నాడు. రెండోసారి ఏం చెప్పాడు, శంకర్రెడ్డికి తెలుసు, గంగిరెడ్డికి తెలుసు, పరమేశ్వర్ రెడ్డికి తెలుసు, కావాలంటే నేను సిబిఐ ముందే నేను చెప్తాను, నేను స్టేట్మెంట్ ఇస్తాను అని చెప్పాడు. ఆయన అండర్టేకింగ్ ఇస్తాన్నాడు. అన్నాక అక్కడికి వచ్చి మాట మార్చాడు. మళ్ళీ సిబిఐ ముందు మార్చాడు కదా. మార్చాక మళ్ళా పోలీస్ ఆఫీసర్లే ఆశ్చర్యపోయారు. ఉన్నతాధికారులతో చెప్పి సిబిఐ ముందు స్టేట్మెంట్ ఇస్తానని మాట మార్చాడు. మార్చాక అతను సస్పెండ్ అయ్యాడు. సస్పెండ్ అయ్యాక మళ్ళా పోస్టింగ్ తెచ్చుకున్నాడు ఆయన. తెచ్చుకున్నాక ప్రమోషన్ కూడా వచ్చింది ఆయన. అది జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారి మీద అతని ఎలిగేషన్ ఏంటంటే, ఇక్కడ చిన్న యాడ్ ఏంటంటే సస్పెండ్ చేశారు. అప్పుడు నువ్వు ఈ కేసులో నువ్వు అన్ని తప్పుడు సాక్ష్యాలు చెబుతున్నావు అని సస్పెండ్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే సంతకం పెట్టిన మొట్టమొదటి ఫైలు ఈ శంకరయ్యకి మళ్ళీ పోస్టింగ్ ఇవ్వడం. కరెక్ట్, బాగా చెప్పారు. సో వెంటనే ఇది ప్రభుత్వం మారడం, ఆయనకి పోస్టింగ్ వచ్చేసింది. అంటే నువ్వు తప్పు చేసి ఉంటే
నువ్వు రక్తం కడుగుతూ ఉంటే సెంటు కొట్టకపోతే కొట్టకపోతే నువ్వు అక్కడ బ్లడ్ తుడుస్తుంటే నువ్వు చూసావు కదా, అవినాష్ రెడ్డి ఏం చేశాడు, అక్కడ వచ్చిన డాక్టర్ ఏం చేశాడు, అభిషేక్ రెడ్డి ఎవరు, అన్నీ నువ్వు చూసావు. 7:30 గంటలు అతను నోరు విప్పలేదండి సిఐ శంకరయ్య. 7:30 గంటలు విప్పనప్పుడు మరి అతనికి వెంటనే ఫస్ట్ ఫైల్ అతనిదే పెడతారా, సంతకం పెడతారా జగన్మోహన్ రెడ్డి? మామూలుగా ఆయన సంతకాలే పెట్టాడు అసలు. మీకు గుర్తుందా, ఆయన పాపం మద్యం కుంభకోణంలో కూడా ఆయన సంతకాలు పెట్టలేదని అన్నాడు కదా. లేదు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి కూడా నాకు తెలియదు, నేను సంతకాలు పెట్టలేదు అంటాడు. అలాంటి గొప్ప వ్యక్తి ఫస్ట్ సంతకం శంకరయ్యది పెట్టాడు. అంటే శంకరయ్య ఎంత ఇంపార్టెంట్. మరి ఇవాళ సాక్షివాడు కావాలంటే ఫ్రంట్ పేజ్ వార్త కూడా రాస్తాడు రేపొద్దున. బ్యానర్ ఐటము శంకరయ్యని సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం అని పెడతాడు. చంద్రబాబు నాయుడు గారిని కావాలంటే ఒక పేరా మొత్తం తిడతాడు. చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇవ్వడమే కాకుండా, ఎందుకంటే ఆయన మానసికంగా చాలా వ్యధ చెందాట. నాకు ప్రమోషన్ రాకపోయినా వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. తర్వాత పరువు నష్టం దావా క్షమాపణ చెప్పకపోతే ఆ నిర్ణీత గడువులోపు 1.45 లక్షలకి పరువు నష్టం దావా వేశాడు సిఐ శంకరయ్య. వేయగలడా ఎవడైనా? ప్రభుత్వంలో పనిచేసే ఒక సిఐ ఒక ముఖ్యమంత్రి మీద వేస్తాడా ఎక్కడైనా? అంటే నీ వెనకాల ఎవరున్నారు అంటే నీకు తెలుసు, అక్కడ హత్య జరిగిందని తెలుసు, నీ కళ్ళ ముందు ఎవరు చేశారో కూడా తెలుసు, ఎవరు చేశారు. పైగా అంటాడు అక్కడ సిబిఐ అధికారుల ముందు ఏంటి డాక్టర్ వచ్చి కన్ఫర్మ్ చేయకుండా నేను హత్య అని ఎలా చెప్తానండి అని మళ్ళీ మాట మార్చాడు. ఇన్ని చేశాడు. అంటే మీరే చెప్పండి, ఇప్పుడు సిఐ శంకరయ్యని సస్పెండ్ చేయడం చాలా లేట్ అయింది అంటున్నారు అందరూ. 18 నెలలు మీరు అనవసరంగా ఉంచారు, ఎలాగా అతనికి పోస్టింగ్ లేదు, ఇలాంటి వాడిని ఇంతకాలం అసలు పోస్టింగ్లో ఎందుకు ఉంచారని ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి ఇవాళ శంకరయ్య విషయంలో మీరు అన్నట్టుగా సాక్షివాడు బ్యానర్ ఐటమ్ కూడా రాస్తాడు. చాలా నిజాయితీపరుడైన ఆఫీసర్. మరి నిజాయితీపరుడే కదా. ఎవరికి నిజాయితీగా ఉన్నాడు? జగన్మోహన్ రెడ్డికి నిజాయితీగా ఉన్నాడు. కానీ ఎవరికి ఉండాలి? యాక్చువల్గా ప్రజలకు ఉండాలి. నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్గా నీ విధి నిర్వహణ ఏంటి? తప్పు జరిగితే దాన్ని నీ ఉన్నతాధికారులకు చెప్పడం, తర్వాత ప్రజలకి నిజానిజాలు తెలిసేలాగా చేయటం. ఆ రెండింటిలో నువ్వు విఫలమయ్యావు. కాబట్టి ఇవాళ ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా నువ్వు రేపు పొద్దున్న రాజకీయాలకు వస్తావేమో ఎవరికి తెలుసు. ఇవాళ ఇప్పటికి రాజకీయాలకు ఎందుకు సార్? అసలు అంటే ఇప్పటిదాకా చేసింది రాజకీయమే చేశాడు. ప్లస్ కోట్లు బాటికి వచ్చి ఉంటాయి, అక్కడ సూట్ కేసులు వచ్చాయేమో మనకు తెలీదు. కాబట్టి ఇప్పుడు అతనికి జీవనానికి ఏమీ ప్రాబ్లం ఉండదు, భృతి ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. అందుకే ఇంత ధైర్యంగా ఒక ముఖ్యమంత్రి మీద ఆయన ముఖ్యమంత్రికి నోటీస్ ఇవ్వగలిగాడు, ముఖ్యమంత్రిని బెదిరించగలిగాడు. ఇంకా చెప్పాలంటే అంటే ఏ ధైర్యం చూసుకుని చేస్తారండి? అంటే వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, వైసీపీ ఉంది అనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. వాళ్ళ సిఐ శంకరయ్యని అసలు సస్పెండ్ చేయటం అనేది చాలా చిన్న మాట నన్ను అడిగితే. ఇంకా ఏం చేయాలి? ఇతను అరెస్ట్ చేసి ఇతని దగ్గరించి నిజాలు రాబట్టాలి, అతనికి శిక్ష పడేలా చేయాలని అయితే నేను చెప్తాను. నేను అనుకోవటం ఏంటి అంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఇతన్ని డిస్మిస్ చేసింది, నెక్స్ట్ నేను అనుకోవటం అరెస్ట్ చేస్తుంది అనుకుంటున్నాను. అవుతుంది. ఎందుకంటే ఇతను సాక్షి, ఆ రోజు సాక్షి, ముఖ్యమైన సాక్షి సార్, ముఖ్యమైన సాక్షి. ఆ రోజు అక్కడ ఉండి దగ్గరుండి కేసు నమోదు చేయాల్సిన వ్యక్తి, మర్డర్ కేసు నమోదు చేయాలి. మర్డర్ కేసు లేకపోతే అనుమానాస్పద మృతి అనైనా సరే కేసు నమోదు చేయాల్సిన వ్యక్తి సునీత వచ్చి, వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత వచ్చిన తర్వాత కూడా ఇక్కడ గొడ్డలి వేటుని కుట్లేసిన తర్వాత ఆ కుట్లు కనపడకుండా ఒక గుడ్డ కట్టి దాన్ని పూలతోటి సజావట్ చేశారు, పూలతోటి అలంకరించారు. ఆ అమ్మాయి చూసి ఇదేంది గొడ్డలి వేటులాగా ఉందని తీసి చూస్తే గొడ్డలి వేటు కనిపించింది. అప్పుడు మా నాన్న ఇట్లా హార్ట్ అటాక్ తోటి చనిపోలేదు, రక్తం కక్కుని చనిపోలేదు, అది కాదు ఇది కాదు, ఎవరో మర్డర్ చేశారని చెప్పి ఆమె ప్రొటెస్ట్ చేస్తే అప్పుడు ఈ బండారం అంతా బయటకు వచ్చింది. అది అవన్నీ తర్వాత అసలు మామూలు పరిస్థితుల్లో అయితే సునీత గనక ఆ రోజు ఆ వేసిన దండలు ఇటు పక్కకి జరిపి చూడకపోయినట్లయితే కుట్లు వేసేసారు కదా, గొడ్డలి వేటుకి కుట్లు వేసేసారు. అంటే మామూలుగా బతికున్న వాళ్ళకి కుట్లు వేస్తారు, వాళ్ళ జమానాలో శవాలకు కూడా కుట్లు వేస్తారు. కుట్లు వేసిన తర్వాత నువ్వు కుట్లేసి ఇవన్నీ చేసేటప్పుడు నువ్వు సిఐగా ఉండి నువ్వు చేసింది ఏంటి?
అందుకనే ఈ రోజున అందుకనే చెప్తారు కదా, పెద్దలు చెప్తారు, నువ్వు ఎక్కడో నెక్స్ట్ జన్మలో నీ కర్మ అనుభవించడం కాదు, ఈ జన్మలో ఇదే ప్లేసులో అనుభవిస్తాడు ఎవడైనా సరే. అయితే ఈ అప్పటి మర్డర్ స్పాట్ ఏదైతే ఉందో అక్కడికి ఒక్క పోలీస్ ఆఫీసర్ను కూడా రానిలేదని, ఈ శంకరయ్య ఒక్కడిని తప్పించి మిగతా ఎవరిని కూడా రానివ్వలేదని కూడా తెలుస్తుంది. మరి అప్పుడు ఏదైతే ఉందో వెంటనే గుండెపోటు అని చెప్పారు, లేదు మళ్ళీ ఇలా ఎవరో మర్డర్ అని చెప్పారు. ఇంత జరుగుతుంటే మరి ఈయన దగ్గరే ఉన్నారు కదా, అలాంటప్పుడు మరి ఈయన కూడా స్టేట్మెంట్ మారుస్తున్నప్పుడు ఈయన స్పందించాల్సిన అవసరం ఆ టైంలో లేదంటారా? మరి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటే కనీసం డీటెయిల్స్ అయినా ఆయనకు తెలిసి ఉండాలి. అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన కూడా ఎంక్వైరీ చేయాలి అవసరం కూడా ఉంటుంది. అంటే నువ్వు శంకరయ్య మర్డర్ చేశాడని ఎవరు అనరు, మర్డర్ జరిగిన తర్వాత నువ్వు చేసింది ఏంటి అనేదే ప్రధానమైన ప్రశ్న. శంకరయ్య వచ్చి ఆ నలుగురితో కలిసి ఐదో ఆయన ఈయన వచ్చి చంపాడని ఎవడండు. మర్డర్ జరిగిన తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ని ఛిద్రం చేస్తూ ఉంటే కళ్ళప్పగించి చూశాడు. వాట్ ఈజ్ యువర్ డ్యూటీ యాజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్? సర్కిల్ ఇన్స్పెక్టరు అంటే మొత్తం ఆ పోలీస్ స్టేషన్ మొత్తం బాధ్యుడు సర్కిల్ ఇన్స్పెక్టరే. కేసు బుక్ చేయాలంటే చేయాల్సింది సర్కిల్ ఇన్స్పెక్టరే. ఇన్ ద నేమ్ ఆఫ్ సర్కిల్ ఇన్స్పెక్టరే బుక్ చేస్తారు కేసు. నీకు అంత బాధ్యత ఉన్నప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ని స్టేషన్ హౌస్ ఆఫీసర్. మరి అంత బాధ్యత ఉన్న వ్యక్తి రక్తం మళ్ళీ వాసన రాకుండా సెంటు కొడుతుంటే చూస్తూ ఊరుకొని నువ్వు తర్వాత లేదు లేదు అట్ట కాదు ఇట్ట కాదని చెప్పి నిన్ను నీ సస్పెన్షన్ ఆర్డర్ని జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే ఎందుకు రివోక్ చేశాడో ఒక్క రీజన్ చెప్పు శంకరయ్య. ఎందుకు రిజైన్ చేశాడు? నువ్వు అంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి మనిషివి కాబట్టి సస్పెన్షన్ ఆర్డర్ రివోక్ చేశాడు. ఈ రోజున ఏమైంది నీ పరిస్థితి? నిన్ను డిస్మిస్ చేశారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఇన్ని రకాలుగా ఒక నేరానికి సహకరించిన వాడివి నువ్వు పోలీస్ ఆఫీసర్ ఎట్లా అవుతావు అనేది ప్రధానమైన ప్రశ్న. అప్పట్లో సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ మీద అలాగే సునీత గారు వాళ్ళ హస్బెండ్ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. సో రీసెంట్గానే అది క్వాష్ చేసింది సుప్రీంకోర్టు. అదంతా తీసి పక్కన పెడితే అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి కూడా సిబిఐ అధికారులు వస్తే వాళ్ళని వెనక్కి పంపించారు. సో ఈ కేసుకు సంబంధించి ఇన్ని అప్డేట్స్ నడుస్తున్నాయి. ఇంత నడుస్తుంటే ఎప్పుడూ కూడా వైసీపీ స్పందించలేదు. ఇప్పుడు ఈయన పైన కూడా ఈయన చేసిన అంటే ఏది అధికార దుర్వినియోగానికి కానీ ఈయన పైన క్రమశిక్షణా చర్యలు మాత్రం తీసుకుంది ప్రభుత్వం. దీనికి అసలు వైసీపీకి సంబంధం ఏంటి? ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇలాంటి టైంలో ఎలాగా ఆ పార్టీ స్పందించకూడదు, ఎందుకంటే వివేక హత్య కేసుకు సంబంధించింది కాబట్టి. కానీ ఎందుకు అట్లా స్టాండ్ తీసుకొని స్పందిస్తుంది ఇప్పుడు? అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర దాపరికాలే ఉండవు. ఈడు మనోడు మర్డర్ చేసినా మనం కాపాడాల్సిందే, పెద్ద కుంభకోణం మద్యం కుంభకోణం చేసినా ఈడు మనోడు మనం కాపాడాలి. వీడు అట్ట కాదా తిరుపతి లడ్డూలో కెమికల్స్ కలిపాడా మనోడు వాడిని కాపాడాల్సిందే. అరే పరకామండలో దొంగతనం చేశాడా లేదు లేదు ఎవడు కంప్లైంట్ ఇచ్చింది ఆయన వేసేసేయండి వీడిని కాపాడండి వీడు మనోడు. మనవాడు అయితే కాపాడాలి, నేరాలని ప్రోత్సహించాలి. నేరాలు చేయటం ద్వారా సమాజాన్ని భయభ్రాంతులకి గురి చేసి సమాజాన్ని మొత్తాన్ని కూడా భయపెట్టి ఓట్లు వేయించుకోవాలి. అందులో ఆ ప్రాసెస్లో ఇవన్నీ భాగాలు. ఆ భాగాల్లో జగన్మోహన్ రెడ్డి టైంలో పోలీసులు ఎట్లా పనిచేశారు అనేది చూసుకోవాలంటే శంకరయ్యది పెద్ద ఎగ్జాంపుల్. ఈ ఒక్క శంకరయ్య విషయంలోనే కాదు, సంజయ్ గురించి, పిఎస్ఆర్ ఆంజనేయుల గురించి, లేకపోతే విశాల గున్ని, కాంతిరాణ టాటా వాళ్ళ గురించి కూడా రాశారు కదా. ఇంకో పోస్టింగ్ ఇవ్వట్లేదు ఏంటి? 12 మంది ఐపీఎస్ ఆఫీసర్లకి ఇంకా పోస్టింగ్ ఇవ్వట్లేదు ఏంటి? ఎందుకు? చంద్రబాబు నాయుడికి వీళ్ళ మీద కక్ష అని రాశారు కదా. అంటే వీళ్ళ మనుషులందరినీ వెనకేసుకురావడం. నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకున్నది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి పోలీస్ ఆఫీసర్ల మీద తన బ్రాండ్ ముద్ర వేసుకుంటున్నాడు. పోలీసులు జాగ్రత్తగా ఉండండి, మీ మీద జగన్మోహన్ రెడ్డి మోరేస్తున్నాడు, ముద్ర వేసుకుంటున్నాడు. తన రాజకీయ అవసరాలు తీర్చుకోవటానికి మిమ్మల్ని వాడుకుంటున్నాడు, మీ చేత తప్పులు చేయిస్తున్నాడు. అందుకని
ఇప్పుడు పోస్టింగుల్లో ఉన్న పోలీస్ ఆఫీసర్లందరూ కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి వీళ్ళందరినీ, ఇప్పుడున్న సిచ్యుయేషన్ని. ఎందుకు అంటే ఈ ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఆయన ముద్ర వేసేసుకుంటున్నాడు, అందరి మీద ఆయన ముద్ర వేస్తాడు. అంటే ఆయన ముద్ర వేసుకున్నాడు అంటే మీకు కష్టాలు తప్పవు. మీరు ఐపీఎస్ ఆఫీసర్ అయినా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, లేదు శంకరయ్య లాంటి సిఐ లాంటి స్థాయి వ్యక్తులైనా మీ మీద ముద్ర పడుతున్నది, ముద్ర వేస్తున్నాడు కావాలని జగన్మోహన్ రెడ్డి వేస్తున్నాడు. దానివల్ల మీరు మరింత సమస్యల్లో ఇరుక్కుంటారు, జాగ్రత్తగా ఉండండి. అంటే పులివెందుల్లో ఎవరు పనిచేసినా కూడా వైఎస్ కుటుంబం కనుసన్నల్లోనే నయానో భయానో పనిచేయాల్సిందేనా అన్న చర్చ ఇప్పుడు నడుస్తుంది. అట్లా ఈ సిఐ శంకరయ్య లాంటి వాళ్ళు ప్రోత్సహించి ఇలాంటి అంటే ఆ పోలీస్ వ్యవస్థనే భ్రష్టు పట్టించారు ఇప్పుడు అన్నది కూడా ఇప్పుడు వాళ్ళు స్పందించే స్పందనను బట్టి కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి. ఎలా చూడొచ్చు అంటారు ఇలా పోలీస్ వ్యవస్థలను చేతిలో పెట్టుకొని హంతకులు ప్రొటెక్ట్ అవుతూ ఇప్పుడు బయటకు వచ్చి మాదేం తప్పు లేదు అన్నట్టు వాళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రచారం? అంటే ఇప్పుడు సిఐ శంకరయ్యకి ఇంకా వేరే ఆప్షన్ లేదండి. ఇప్పుడు పూర్తిగా ఇప్పుడు ఎట్లాగా గవర్నమెంట్ అతన్ని నమ్మదు కాబట్టి నేను ఎవరు జగన్మోహన్ రెడ్డి హ్యాండ్స్లో ఉంటేనే సేఫ్ అని అనుకుంటున్నాడు. కానీ అది ఎంత సేఫో కాదో అనేది ఫ్యూచర్లో కానీ తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఎలా వాడుకుని వదిలేస్తాడో అతనికి ఇంకా అప్పుడే అవగతం అవ్వదు. ఆ సిచ్యువేషన్ రావాలి. ఇప్పుడు వాళ్ళు మీరు అన్నట్టుగా ఫ్రంట్ పేజ్లో కాదు, లోపల పేజీల్లో కాదు, లేకపోతే అది ఛానల్లో కాదు, బాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది చూసి శంకరయ్య ఇప్పుడు చాలా ఆనందపడిపోతూ ఉండొచ్చు, అయ్యో నా వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని. కానీ వీళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళందరూ ఒక్కటేం గుర్తుపెట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర మనం శాశ్వతం కాదు. మనం తప్పు చేయటం వల్ల కొంతకాలమే మనం మనగలుగుతాము, ఫ్యూచర్ మంది కాదు అనేది తెలుసుకోవాలి. మన నిజాయితీగా ఉండడం వల్లే మనం ఎప్పటికైనా కూడా రాణిస్తాము, అంటే సేఫ్గా ఉంటాము. అంటే ఒక నిజాయితీతో ఉండడం వల్ల ఏ ప్రభుత్వం అయినా మిమ్మల్ని తీసుకుంటుంది. ఇప్పుడు ఇవాళ ఇంతమంది పోలీస్ ఆఫీసర్లు వైసీపీలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు పనిచేస్తున్నారు కదండి కంటిన్యూస్గా. ఎందుకు పని చేయగలుగుతున్నారు? ఇప్పుడు వాళ్ళు పని చేయడానికి ఒక అవకాశం వచ్చింది, మంచిగా నిజాయితీగా పనిచేయటానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి వాళ్ళు నిర్భీతితో పనిచేస్తున్నారు. ఇవాళ ఎటువంటి సంకోచం లేదు, వాళ్ళకి భయం లేదు, మన ఎవరి కింద తొత్తుల్లా పనిచేయక్కర్లేదు అనేది వాళ్ళ మనసులో ఉంది ఇప్పుడు. కాబట్టి ఇది ఇవాళ శంకరయ్యని ఎవరు కూడా ఆదర్శంగా తీసుకోకూడదు ఖచ్చితంగా. ఇవాళ శంకరయ్యని చూసి పోలీస్ వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ప్రభుత్వాలకు కాదు పనిచేస్తున్నది, ప్రజల కోసం పనిచేస్తున్నాము. మనం 5 ఏళ్ళు అవస్థ పడ్డాము వైసీపీ హయాంలో 2019 to 24. మనం ఒక పోలీస్ ఆఫీసర్లుగా మనం పని చేయలేకపోయాము, తలదించుకుని ఉన్నాము, ఇవాళ తలెత్తుకుని ఉన్నాము. కాబట్టి మనం నిజాయితీగా ఉందాము, శంకరయ్యలాగా మన భవిష్యత్తు కాకూడదు అని ప్రతి ఒక్క ఐపీఎస్ ఆలోచించాలండి. ఇది ఐఏఎస్లు కూడా వర్తిస్తుంది. ఇవాళ శంకరయ్య పోలీస్ ఆఫీసర్ అయితే అయి ఉండొచ్చు, కానీ కొంతమంది ఐఏఎస్లు కూడా ఉన్నారు కదా తప్పులు చేసిన వాళ్ళు. శ్రీలక్ష్మి లాంటి వాళ్ళే అందుకు ఉదాహరణ. కాబట్టి మీరు ఎంతో కష్టపడి ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యి అందరికీ ఆదర్శంగా ఉండే మీరెవరి ముందు తల దించుకోకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. కానిస్టేబుల్ అయినా చిన్న పని కాదు కదా, మనని కాపాడతారు వాళ్ళందరూ. సో ప్రజలని కాపాడాల్సిన మీరు ఇట్లాంటి ఏమనాలి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అవినీతి పరులను కాపాడి వాళ్ళ కోసం పనిచేయటం, వాళ్ళ ముఖ్యమంత్రి అవటం కోసం లేకపోతే ఒక ఎంపీ పదవి కోసం బాబాయ్ని చంపిస్తే దాన్ని మీరు ఆదర్శంగా తీసుకుని 7.5 గంటలు మీరు నోరు మూసుకుని మీరు విధుల్లో ఉండడం ఏంటి అసలు? అక్కడే మీరు అర్థమవుతున్నారు శంకరయ్య అనేవాడు తప్పు చేశాడని అక్కడే తెలుస్తోంది మనకి. కాబట్టి ఇవాళ మీరు వచ్చి చంద్రబాబు నాయుడు నిందించడం కాదు శంకరయ్య, మీరు చేయాల్సింది మిమ్మల్ని మీరు నిందించుకోండి. మీరేం తప్పు చేశారో ఇప్పటికైనా ఒక మానసిక పరివర్తన తెచ్చుకోండి, లేకపోతే ఎందుకు కాకుండా పోతారు. రేపొద్దున మీ ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుంది. నేను రాసిస్తా వైసీపీ తోటి, ఈ జగన్మోహన్ రెడ్డి తోటి. కాబట్టి ఇది శాశ్వతం అనుకోకండి, అంతే నేను చెప్తాను. సిఐ శంకరయ్య లాగానే డిస్మిస్ చేయాల్సిన వాళ్ళు ఇంకా చాలా మందే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పనిచేసినటువంటి వాళ్ళు, వీళ్ళని సస్పెండ్ కాదు డిస్మిస్ చేయాలి అని కూడా ఇప్పుడు ప్రజల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. సార్ ఏమంటారు మీరు? అంటే చాలామంది ఉన్నమాట వాస్తవమే, కానీ ఇంకా అందరినీ అట్లా డిస్మిస్ చేయలేదు. ఇది మంచి ప్రభుత్వం కదా, అందుకని అందరినీ డిస్మిస్ మరీ అంత రకంగా చేశారనేది కూడా ఉంటుంది. మరీ అంత అంటే అంత భయంకరమైన మిస్టేక్ చేశాడు కాబట్టి శంకరయ్య చేశారు. కానీ ఇంకా మిగిలిన వాళ్ళందరినీ కూడా అట్లా సస్పెండ్ చేసుకొని కక్ష సాధించే ప్రభుత్వం కాదు కదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం.
కొంత రీజనింగ్ తోటే పనిచేస్తుంది. అంతే తప్ప వ్యక్తిగతంగా కక్ష సాధించే నేచర్ అయింది కాదు. అందుకని ఈ శంకరయ్య కూడా మరీ ఇంత దారుణంగా, ఇంత బ్లేటెంట్గా నిబంధనలని వైలేట్ చేశాడు కాబట్టి సస్పెండ్ చేశారు తప్ప, డిస్మిస్ చేశారు తప్ప, లేకపోతే ఇంత సీరియస్ యాక్షన్ని చంద్రబాబు నాయుడు తీసుకునే వ్యక్తి అయితే కాదు. సార్, తప్పు చేసి కూడా అంత ధైర్యంగా స్వయాన ముఖ్యమంత్రికి నోటీసులు పంపించారు అంటే పెద్ద స్థాయి వ్యక్తుల నుంచి ఆయనకి ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది అని కూడా అనుకుంటున్నారు. ఏమంటారు మీరు? లేదు, ఇప్పుడు పెద్ద స్థాయి వ్యక్తులు ఏముంది, జగన్మోహన్ రెడ్డి, లేకపోతే కడప ఎంపీ అవినాష్ రెడ్డి సపోర్ట్ లేకుండా ఇటువంటి అంటే ఇంత డేరింగ్గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి నోటీస్ పంపించే పని చేయలేడు. ఆ ఐడియానే రాదు. కడప ఎంపీ అవినాష్ రెడ్డో లేకపోతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డో ఐడియా ఇవ్వకపోతే ఎందుకు వేసాయి మనం చూద్దాం అని భరోసా ఇవ్వకపోతే అంత పని చెయ్యలేడు. అది ఇట్ ఈస్ వెరీ క్లియర్. అది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి, అంటే వీళ్ళకి ఉన్న సంబంధం, వీళ్ళిద్దరి మధ్య శంకరయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఉన్న సంబంధం ఇప్పటికీ 4-5 సార్లు ఎస్టాబ్లిష్ అయింది. చివరికి ఫైనల్గా బరితెగించి పబ్లిక్లోకి వచ్చేసి ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయటం, ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా ప్రభుత్వం మన మంచి ప్రభుత్వంలో వదిలేద్దాం అనుకోరు కదా, ఎవరో అనుకోరు. అందుకని ఎంత మంచి ప్రభుత్వం అయినా ఒక లిమిట్ వరకే చూస్తుంది, ఆ లిమిట్ తర్వాత తగిన చర్యలు తీసుకుంటుంది. అట్లా ఈ శంకరయ్య మీద చర్యలు తీసుకున్నారు. అంతే తప్ప ఇదేదో కుట్రపూరితంగా కుట్ర చేసింది వాళ్ళు, ప్రభుత్వం కాదు. ఇక్కడ ప్రభుత్వం నిబంధనల ప్రకారం నడుచుకున్నది. డిసిప్లిన్గా ఉండాల్సిన డిపార్ట్మెంటులో ఈ శంకరయ్య లాంటి వ్యక్తులు ఉండటం వల్ల డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. అందరూ ప్రభుత్వ ఆదేశాలని ధిక్కరించడం మొదలు పెడతారు. అందుకని పోలీసు డిపార్ట్మెంట్లో క్రమశిక్షణని కాపాడాలి అంటే ఇటువంటి వాళ్ళని తీసేశారు. వైసీపీ ఎందుకు ఇన్వాల్వ్ అయింది అని అడిగారు కదా. వైసీపీ ఇవాళ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇక్కడ మీకు ఈ కేసులో, అంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో వాళ్ళు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారు అనేది మరోసారి తేటతెల్లమైంది. ఎందుకంటే సిఐ శంకరయ్యని వాళ్ళు వెనకేసుకు రావడంలోనే ఈ హత్యని వాళ్ళు సమర్థించినట్టు, ఈ హత్య వాళ్లే చేసినట్టు ప్రూవ్ అయినట్టే. ఎందుకంటే వాళ్ళు అసలు రాయకూడదు, వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళు అసలు ఆ న్యూసే ఇవ్వకూడదు. వాళ్ళు ఇచ్చారు అనడంలోనే వాళ్ళ తప్పిదం వాళ్ళకి తెలియట్లా, వాళ్ళు తప్పు చేసినట్టు మరోసారి ఒప్పుకున్నట్టు. కాబట్టి బాబాయ్ హత్య కేసుని వాళ్ళు ఇవాళ తెర మీదకి మరోసారి తీసుకొచ్చారండి. ఇది మరి తెలిసి చేశారా తెలియక చేశారో మనకు తెలియదు, కానీ ఇది ఒక క్లూ కింద మనకి అనిపిస్తుంది.